హాయ్ అండి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ నాకు బిర్యానీ చేయడం కానీ, లేకపోతే ఫ్రైడ్ రైస్ చేయడం కానీ, బగారా రైస్ చేయడం కానీ చాలా ఈజీ అయిపోయిందండి. ఏంటంటే ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు వస్తుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మన దగ్గర ఉన్న మసాలాలన్నీ జస్ట్ ఫ్రై చేయాలి అంతేనండి. ఇవన్నీ తెలిసినాయి కదండి. ఒక్కటి మోటా ఇలాచీ అని దొరుకుతుందండి ఈ మధ్యన కొత్తగా. నేను కొత్తగా అయితే విన్నాను. ఇదిగోండి ఇదేనండి, కాలం ఇలాచీ, మోటా ఇలాచీ అంటారు. అదైతే ఫ్లేవర్ చాలా బాగుందండి. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే మనకి తొందరగా మసాలా పొడి అయిపోతుంది, అందుకోసమని. తర్వాత జీలకర్ర, ధనియాలు అవి కూడా వేయించేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత షాజీరా, గసగసాలు అవి కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి. తర్వాత ఇది ఒకటి ఏంటంటే అల్లం మాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. అవన్నీ మిక్సీ చేసేసి కొంచెం సేపు ఆరబెడితే పొడి పొడిగా అయిపోద్దండి. తర్వాత గ్లాస్ స్టోర్లో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి. మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి.